ఈరోజు మనం అటుకులు మిక్సర్ చేసుకుందాం పదండి. అటుకులు మిక్సర్ అంటే మామూలుగా నూనెలో వేయించి చేస్తాం కదా, అలా కాకుండా ఇది చాలా పేపర్ అటుకులు అంటారు కదా, పల్చటివి. ఈ అటుకులతోటి జస్ట్ నార్మల్గా కొంచెం నూనె వేసి దాన్ని వేయించేసి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేస్తాం. అందులో ఏంటంటే డీప్ ఫ్రై ఉండదు, నోటికి చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కానీ జస్ట్ ఈవినింగ్ లాగా స్నాక్ లాగా కొంచెం తినాలనిపించిన చాలా బాగుంటాయి ఇవి. దీనికి ఏం కావాలంటే వేరుశనగ పప్పులు, జీడిపప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంగువ, అలాగే కొబ్బరి సన్నగా స్లైసులు చేసాను ఇలాగా, ఎండు కొబ్బరి అది ఇవి సన్నగా స్లైస్ చేసాను. అలాగే సాల్ట్ ఏంటంటే డైరెక్ట్గా మనం కొన్న టాటా సాల్ట్ అయినా సరే కొంచెం మిక్సీ చేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి, లేకపోతే ఈ వీటిల్లో అటుకుల్లో కలవదనమాట. సో అందుకని దీన్ని కొంచెం నేను మిక్సీలో వేసి మెత్తగా చేసుకున్నాను. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికోసం ఏదో బాళ్ళీ కూడా పెద్దది పెట్టుకున్నాను అనమాట, ఇస్తామన్నమాట. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. మొత్తం అంతా ఒకే బాళ్ళీలో వేస్తాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇది మనం అది పెద్ద బాళ్ళీ యాక్చువల్గా, కానీ 2 సార్లుగా వేస్తే ఇంకా ఈజీగా తిరుగుతుంది, వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ అటుకులన్నీ కొంచెం ముడుచుకున్నట్టు అవుతాయి, అలా అయితే క్రిస్పీగా అయినట్టు వేగినట్టు లెక్క అనమాట. సో అది చూసుకుంటే సరిపోతుంది. వీటి మీద ఉప్పు పసుపు వేసేసుకొని కలిపేసుకుందాం. వేయించిన వేరుశనగపప్పు, మళ్ళీ అదే నూనెలో జీడిపప్పు, వేయించిన జీడిపప్పు, నెక్స్ట్ అదే నూనెలో ఎండు కొబ్బరి. ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడే వీటి మీద జీలకర్ర పొడి, అలాగే కారం,
పొడి, ఆ జీడిపప్పులు అవి వేయించాం కదా, నూనె అది వేడిగా ఉంటుంది, దాని మీద వేస్తే చాలు, లేకపోతే మాడిపోతాయి. అందుకని తర్వాత దానిపైన ఇంగువ, అలాగే ఈ వేయించిన కొబ్బరి ముక్కలతో ఉన్న నూనెతో పాటు వేసేయడమే. ఇప్పుడే మంచి వాసన వచ్చేస్తుంది అవన్నీ పడంగానే. సో ఇవన్నీ జాగ్రత్తగా వేడిగా ఉంటాయి, కొంచెం చూసుకుని కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకున్నాక ఒకసారి ఫైనల్గా చూసుకుని కావాలంటే కొంచెం ఉప్పు కారం తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. బాగా అంతా తిప్పుతూ కలపాలి, లేకపోతే అటుకులు కదా పట్టుకోదు దానికి. ఒకసారి ఫస్ట్ గరిటెతో కలిపిన తర్వాత వేడి తగ్గుతుంది కాబట్టి అప్పుడు చేతితో ఒకసారి ఫైనల్గా కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఇప్పుడు గరిటెతో కలపడం అయిపోయింది. ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ కలుపుతాం. కానీ బాగా కింద నుంచి పైకి బాగా కలపాలి, ఎందుకంటే అడుక్కి వెళ్ళిపోతాయి కారం ఉప్పు అన్నీను. సో మనం పైన ఉన్న అటుకులు తినేసేసి చప్పగా ఉన్నాయి అనుకోకూడదు. సో సమంగా బాగా కలిపి అప్పుడు టేస్ట్ చూసి సరిపోకపోతే కలుపుకోవాలి ఉప్పు అదిను. ఇది ఇప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా వదిలేసి బాగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసి మూత పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుంది. నేను మళ్ళీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి బాగా అంతా కలిపాను. అంతా కలిసిన తర్వాత ఫైనల్గా రెడీ అయింది. ఇది అన్నీ సరిపోయి సూపర్గా ఉంది.